ఛానల్. మమ్మీ అయితే ఈరోజు ఒక స్వీట్ చేస్తుంది. దానికి మెయిన్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు చెప్తాను. గోధుమ నూక ఇంకా షుగర్ తీసుకోవాలి. నెక్స్ట్ పాలు, కొబ్బరికాయ, నెయ్యి, కిస్మిస్ ఇంకా జీడిపప్పు. ఇవైతే మెయిన్ దానికి కావాల్సిన ఐటమ్స్. నెక్స్ట్ ఎలా చేస్తారో మమ్మీ చేస్తుంది చూద్దాం. స్టవ్ వెలిగించుకుని పాలైతే ఇలా వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. మనమైతే నెయ్యి తీసుకుని అందులో జీడిపప్పులు వేసుకొని చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనము అదే ప్యాన్లో మనం కిస్మిస్ కూడా వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. తర్వాత రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము అదే ప్యాన్లో కొంచెం కొబ్బరి తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి చాలా బాగా. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మూడు చదువు అయిపోతాయి. తర్వాత పాలు అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. నెక్స్ట్ గోధుమ నూక అయితే మనం అందులో వేసుకొని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా. గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత అయితే బాగా ఫ్రై చేయాలి. తర్వాత మిక్సీలో షుగర్ వేసుకొని దాన్ని అయితే పౌడర్ లాగా చేసుకోవాలి. షుగర్ని మనం గోధుమ నూకలో వేసేయాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత చాలా బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని చాలా బాగా కలపాలి. పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఏమో మనము కిస్మిస్, బాదం అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. మనమైతే కిస్మిస్ ఇంకా జీడిపప్పు వేసేసుకోవాలి. అందులో అన్నీ వేసుకున్న తర్వాత అయితే మనకి అన్నీ వేసుకొని మనమైతే ఉండలు చేసేయాలి. చేసుకున్న తర్వాత మనం వాటిని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని పక్కన పెట్టేయాలి. ఫైనల్గా అయితే అయిపోయాయి. చూడండి, బాగుంది కదా. నాకు నచ్చి నేనైతే ఒక టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంది. ఇదైతే చాలా బాగుంది, నాకు నచ్చింది. చూడండి, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్.